అన్నాడీఎంకే 25. సో తమిళనాడులో హంగ్ అసెంబ్లీ దిశగా తమిళనాడు సోషల్ మీడియా డెస్క్ పీసీఆర్ అలర్ట్ తమిళనాడు హంగ్ అసెంబ్లీ దిశగా దూసుకెళ్తోంది. వెస్ట్ బెంగాల్లో హోరాహోరీ పోరు, ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళది విజయం. అక్కడ 294లో 148 వస్తాయి, కానీ ఇక్కడ ఇద్దరు కాదు, 15 పార్టీలు ఉన్నాయి. ఈ 3 కూటముల్లో డిఎంకే కూటమిలోనే 10-11 పార్టీలు ఉన్నాయి. అన్నాడీఎంకేలో కూడా అన్నాడీఎంకేతో పాటు భారతీయ జనతా పార్టీ ఉంది, ఇంకా వేరే 1-2 పార్టీలు ఉన్నాయి. టీవీకే సింగిల్ గా సింహంలాగా వచ్చి విజయ్ సింహంలాగా వచ్చి కొట్టేస్తున్నాడు. అంటే ఇన్ని సంవత్సరాల ద్రవిడ పార్టీల్ని కాంగ్రెస్ బీజేపీ కనీసం ఏమంటారు, ద్రవిడ పార్టీల్ని కనీసం ఇంచు కూడా కదిలించలేకపోయాయి. అఫ్ కోర్స్ టీవీకే ద్రవిడ పార్టీ కాదని చెప్పలేం, బట్ 2 ద్రవిడ పార్టీలు అయితే అన్నాడీఎంకే లేకపోతే డిఎంకే అన్నాడీఎంకే. కాంగ్రెస్ బీజేపీలు అక్కడ ఏమంటారు చిన్న పార్టీలే, కానీ సింహంలాగా సింగిల్ గా వచ్చి విజయ్ సింహంలాగా సింగిల్ గా వచ్చి 40 సీట్లు ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. టీవీకే ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి. 55, 49, 35 ఎన్డీఏ కూటమిని కూడా దాటేశాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ దూసుకెళ్తున్నాడు. జెన్ జీ యూత్ సత్తాను విజయ్ చాటాడు. తమిళనాడులో ఆధ్యాత్మికతకు దూరంగా ఉంటాయి, కానీ ఆయన ఇటు చర్చలు తిరిగాడు, ఇటు టెంపుల్స్ తిరుగుతూ, అంటే నాస్తిక తమిళనాడులో అటు క్రిస్టియన్ ఇటు హిందూ టెంపుల్స్ తిరుగుతూ ఒక కొత్త ఒరవడిని విజయ్ అక్కడ క్రియేట్ చేస్తున్నాడు. సో మన హెడ్లైన్ పెట్టుకోవచ్చు, సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టు. విజయ్ సింగిల్ గా వీళ్ళు ఎన్ని పార్టీలు అయితే గనక సింగిల్ గా వీళ్ళను కొట్టేస్తున్నాడు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సింహంలాగా సింగిల్ గా వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మనకు విజయ్ కనిపిస్తున్నాడు. సో మా కేతిరెడ్డి గారిని జాయిన్ చేసే ప్రయత్నం చేయండి. తమిళనాడులో ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు, మనకు అందుతున్న సమాచారం మేరకు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు కూడా మొదలు ముందంజలో ఉన్నారని చెప్పారు, ఇప్పుడేమో వెనుకంజలో ఉన్నారని చెప్తున్నారు. మరి వాస్తవమో కాదో తెలియదు. కొళత్తూరు నుంచి స్టాలిన్, చెపాకు నుంచి ఉదయనిధి స్టాలిన్ ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం డిఎంకే ఖాతా తెరవలేదు. టీవీకే 2, సిపిఐ 1. సిపిఐ డిఎంకే అలయన్స్ లో ఉంది. సో అన్నాడీఎంకే ఖాతా తెరవలేదు, డిఎంకే ఖాతా తెరవలేదు. టీవీకే మాత్రం 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యాక్సిస్ మైండ్ యా పోల్ మరి 110 సీట్స్ వస్తాయో లేదో తెలియదు, కానీ చాలా దగ్గరలో ఒకటి మనకు కనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ 1. సో ఈ ట్రెండ్స్ ఇట్లానే కంటిన్యూ అయితే సార్ టీవీకే విజయ్ ఖచ్చితంగా కూడా కింగ్ అయినా అవ్వకపోయినా కింగ్ మేకర్ అయితే పక్కాగా అవుతారు అనుకో. డెఫినెట్ గా ఇంకొన్ని ట్రెండ్స్ అయితే డిఎంకే 45, టీవీకే 45 అని చెప్తున్నాయి. కింగ్ అయినా ఆశ్చర్యంలే. అన్నాడీఎంకే 28 సీట్లు, కింగ్ అయినా ఆశ్చర్యం లేదు. నాకు తెలిసి ఏంటంటే అన్నాడీఎంకే సపోర్ట్ ఇచ్చేస్తుంది విజయ్ కి, లేదా డిఎంకే అయినా సపోర్ట్ ఇచ్చేస్తుంది. సో విజయ్ కింగ్ మేకర్ కాదు, కింగ్ అయినా ఆశ్చర్యం లేదు. ఎర్లీ ట్రెండ్స్ కాబట్టి డిఎంకేను అన్నాడీఎంకేను ఇన్ని సంవత్సరాల ద్రవిడ పార్టీల వారసత్వాన్ని కుమ్మేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. సో ఒకసారి మనం లైవ్ లో ఎవరైనా రిపోర్టర్ కానీ లేకపోతే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారిని తీసుకుందాం. అన్నాడీఎంకే విజయ్ ఇద్దరు కలిస్తే ప్రస్తుతం ప్రభుత్వం ఫామ్. ఇప్పటికే టీవీకే విజయ్ తో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో చర్చలు జరిపిందన్న వార్తలు కూడా ఉన్నాయి కదా సార్. ఏంటి కన్ఫర్మ్ అనుకోవచ్చు 2 పార్టీలు పొత్తు, 2 కూటములు కలిపి ఏఐడిఎంకే కూటమి ప్లస్ టీవీ వెళ్ళొచ్చు, అంటే వెళ్ళకు కూడా పాసిబిలిటీ లేదు. అల్టిమేట్ గా విజయ్ కూడా రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు, ముఖ్యమంత్రి అయింది కదా, నన్ను ముఖ్యమంత్రి ఎవరు చేస్తే నేను వాళ్లకు అంటారు. బీజేపీ చేయమనే చెప్తుంది. బీజేపీ ముందుగానే ఎన్డీఏ అలయన్స్ లోకి లాగాలని ప్రయత్నం చేసింది. ఇన్ఫాక్ట్ బీజేపీ 2.5 సంవత్సరాలు విజయ్ సీఎం, 2.5 సంవత్సరాలు పళని సీఎం అని చెప్పి కూడా ఆఫర్ కూడా ఇచ్చింది, కానీ పళనిస్వామి ఒప్పుకోలేదు. పళనిస్వామి ఒప్పుకోవడం వల్ల అది జరిగింది. సో అందుకని ఎవరున్నారు పీసీఆర్ లైన్ లో? వెంకటరెడ్డి గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఏమంటారు భారతీయ జనతా పార్టీ సిచ్యువేషన్ వెస్ట్ బెంగాల్లో? ఇప్పుడు అనుకున్నట్టుగానే భరత్ గారు
ఊహించినట్టుగానే మీలాంటి విశ్లేషకులు గత కొంతకాలం నుంచి చెప్తున్నటువంటి పద్ధతి లోపలే భారతీయ జనతా పార్టీ బెంగాల్లో దూసుకొని పోతున్నటువంటి ఒక సందర్భం ఉంది. అస్సాము, పుదుచ్చేరి పక్కకు పెడితే భారతీయ జనతా పార్టీ కంచుకోటలవి. ఆలోచన అంతా కూడా ఎక్కడ బెంగాలు, మరి తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి. సరే, కేరళ పరిస్థితి వేరు. కాబట్టి వాళ్ళ బెంగాల్లో మామూలుగా మనం వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ మీరు చూపిస్తున్నటువంటి ప్రకారంగా కూడా మాకు -40, +40 మాకు వస్తున్నాయి, -40 ఆమెకు, దిదీకి, టీఎంసీకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది అనేటువంటిది ఒక స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అవకాశం మనకు ఉన్నది. పోతే తమిళనాడుకు వచ్చేటప్పటికి మీరు అన్నారు, ఇంతకుముందు మాట్లాడుతున్నారు, తమిళనాడుకు వచ్చేటప్పటికి ఏడీఎంకే మరి బీజేపీ కలిసి టీవీకి కలిసి మరి పరిస్థితులు అట్లా అనుకూలిస్తే ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వానికి అనేటువంటిది. భారతీయ జనతా పార్టీకి ఇద్దరు ప్రధాన శత్రువులండి. ఒకటి మమతాజీ, రెండవది స్టాలిన్. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏ రాజకీయ పరిస్థితులైనా కూడా ఇటు అటు మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేరళను వదిలేస్తే మిగతా 4 రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం అనేటువంటిది ప్రభుత్వ ఏర్పాట్లు ఉంటది, స్వయంగా ఉంటది, పరోక్షంగా ఉంటది, ప్రత్యక్షంగా ఉంటది అని చెప్పి మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం భరత్ గారు. అయితే ఎంతవరకు టీవీకే విజయ్ మీతో కలిసి వస్తారో అనుకుంటున్నారు మీరు ప్రధానంగా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి నేను అంతే దూరం, సైద్ధాంతిక దూరం అంటూ ఆయన ఎన్నికల ప్రచారం వరకు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు కార్తిక్ గారు, భరత్ గారు ఒక మాట చెప్పినారు. ఇప్పుడు మామూలుగా బెస్ట్ ఎనిమీ, లెస్ ఎనిమీ, మిడిల్ లెవెల్ ఎనిమీస్ అనేటువంటిది రాజకీయాల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు వాస్తవానికి విజయ్తో మేము కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతనికి ఉండేటువంటి సహజసిద్ధంగా మీరు చెప్పినట్టుగా మేము ఆ పార్టీకి అంతే దూరం, ఈ పార్టీకి అంతే దూరము, సమదూరంలో ఉన్నామని చెప్పినప్పుడు కూడా ప్రజల తీర్పు ఇంపార్టెంట్. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినారా అనేటువంటిది ఇంపార్టెంట్. స్టాలిన్కి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినారా లేదా అనేటువంటిది మనం గమనించవలసినటువంటి 2 కూటమిలు ఉండొచ్చు కాక, ఇప్పుడు ఎన్డీఏ కూటమి, అక్కడ ఏడీఎంకే కూటమి, మేము కలిసి చేసినటువంటిది టీవీకి ఉన్నప్పుడు కూడా ప్రజలు స్పష్టంగా స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకమైన తీర్పు ఇచ్చినారు అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది వచ్చిన తర్వాత ప్రజా తీర్పుకు అనుగుణంగానే టీవీకి కానీ మేము కానీ ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భం. ఈ విజయ్ దూకుడు ఏ రకంగా చూస్తారు వెంకటరెడ్డి గారు? పార్టీ పెట్టి రెండేళ్లే అయింది, చాలా ఇబ్బందులు పడ్డారు. జరిగినటువంటి తొక్కిసలాట ఘటన నుంచి కొంత భారతీయ జనతా పార్టీ కూడా ఇబ్బంది పెట్టింది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే మీ కూటమిని కూడా వెనక్కి నెట్టి ఆయన సంఖ్యాబలం